హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనమైతే కామన్‌గా అయితే బోట్ నెక్కులు అలాంటివి అయితే కుడతా ఉంటాం కదా! అందులో వచ్చేసి డిజైన్ ఏదైనా పెట్టమంటారు. అంటే డ్రాపు అండ్ పాట్ నెక్ లాంటివి పెట్టమంటారు కదా! ఆ బ్లౌజ్ లాంటిదే ఒక డిజైన్ అయితే చూపిస్తున్నాను. అయితే ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 32 ఉన్నదనమాట. నేనైతే షోల్డర్ వచ్చేసి మొత్తము 14 అయితే తీసుకున్నాను. అంటే 2 భాగాలు చేస్తే మనకి ఎంత వస్తది? 2 స్టెప్స్‌లో వచ్చేసి 7½ అయితే నేను షోల్డర్ తీసుకున్నా. 7½ షోల్డర్‌లో నుంచెళ్ళి మనకు షోల్డర్ భాగం వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నా. నెక్ భాగం వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. అయితే ఇలా నెక్ 4 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత నేను హైట్ అంటే నెక్ డౌన్ కోసం అనేసి ఇప్పుడు పాట్ నెక్ అయితే మనం ఎలా కట్ చేస్తామో అదే విధంగా అనమాట. అయితే ఏందంటే ఇప్పుడు దీనికొచ్చేసి నేను 3½ హైట్ తీసుకున్నాను అనమాట. పైన మనకు నెక్ దగ్గర వచ్చేసి 3½ డౌన్‌లోకి వచ్చేసి ఈ విధంగానైతే తీసుకున్నాను. చూస్తున్నారు కదా! ఇలాగనమాట. ఒకసారి చూడండి. ఇలా ఇది 4 ఇంచెస్ గ్యాప్ వచ్చేసి మనకు నెక్ గ్యాప్ వచ్చేసి 4 ఇంచెస్. అయితే ఇదే 4 ఇంచెస్ మనం ఏం చేస్తున్నామంటే కిందికి నెక్ దగ్గర వచ్చేసి ఇలా మార్క్ అయితే వేసుకుంటున్నాను. అయితే ఏందంటే వాళ్ళు మనకు కస్టమర్ ఇచ్చే డిజైన్‌ని బట్టి మనమైతే ఈ వెడల్పు అయితే మార్క్ వేసుకోవాలి. ఎందుకంటే ఇంత వెడల్పు తీసుకుంటే నెక్ కూడా చాలా వెడల్పు అవుతదనమాట. కాకపోతే ఏందంటే వాళ్ళ ఇష్టానుసారంగా మనమైతే ఈ వెడల్పు అయితే తీసుకోబడుతది. డిజైన్‌ని బట్టి అందులో వాళ్ళకి నెక్ కూడా ముందే చెప్పాలి. ఇంత వెడల్పు అయితే ఇంత అవుతది. తక్కువ ఉండాలన్నా వెడల్పు ఎక్కువ ఉండాలంటే లేదు వాళ్ళకు వెడల్పు ఎక్కువ ఉండాలన్నప్పుడు మాత్రమే మనం పైన ఎంత వెడల్పు తీసుకుంటున్నామో నెక్ వచ్చేసి కింద కూడా అదే విధంగా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత మనకు ఏ షేప్ కావాలనో ఈ విధంగానైతే డ్రా చేసుకోండి. ఇదైతే వచ్చేసి నాకు తెలిసిన భాషలో చెప్తేనైతే ఈ డిజైన్ వచ్చేసి పెళ్లి పల్లకిలాగా ఉంటుందన్నమాట. మనకు వెనకట రాజుల కాలంలో ఇలాంటి పల్లకిలో అమ్మాయినైనా అబ్బాయినైనా మోసుకెళ్తూ ఉండేవాళ్ళు కదా! చాలా ఈ డిజైన్‌లో అయితే మగ్గం వర్క్ చాలా వరకు వేసుకొనే ఉంటారు కదా! అయితే ఇదనమాట. ఈ డిజైన్ అయితే ఈరోజైతే నేను స్టిచ్చింగ్ చేయబోతున్నాను. చూడండి. ఇప్పుడు ఈ రౌండ్ అనేది ఇక మన ఇష్టం. మన దగ్గర ఇంకేదైనా అవైలబుల్ ఉంటే దాంతోటి కూడా మనం మార్కింగ్ వేసుకోవచ్చు. డిజైన్ అనేది ఎవరి కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనమైతే ఈ విధంగా అయితే మార్క్ వేసుకోవాలి. అయితే ఏంటంటే చాలామంది కొత్త వాళ్ళకి ఏమవుతుందంటే ఇలాంటి డిజైన్స్ కుట్టాలన్నప్పుడు బ్యాక్ వచ్చేసి పైన షోల్డర్ దగ్గర వచ్చేసి ఏమవుతుందంటే ఒక బటన్ పెట్టమంటారు కదా! ఆ బటన్ పెట్టాలన్నప్పుడు వాళ్ళ కటింగ్ ఈ షోల్డర్ దగ్గర అర్థం కాదనమాట. అర్థం కాక ఏమవుతుందంటే వాళ్ళు మనం నార్మల్‌గా నెక్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఎట్లా కట్ చేస్తారో అలా కట్ చేస్తారనమాట. అలాంటప్పుడు వాళ్ళు బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్ దగ్గర టైట్ పట్టేసినట్టు అవుతుంది. అందుకనేసి ఇప్పుడు ఈ వీడియోలోనైతే నేను క్లియర్‌గా చెప్పిన. షోల్డర్ వెడల్పు వచ్చేసి 7½ తీసుకున్నా. చంక డౌన్ వచ్చేసి 7 తీసుకున్నాను. అలాగే నెక్ వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా? ఇలాగనమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మనం ఒక సైడ్ మార్క్ వేసుకుని అది మళ్ళీ స్ట్రేట్‌గా ఉల్టాయి వేసుకుంటే మనకి ఇలా కొంచెం హ్యాండ్ తోటి ఇలా రబ్ చేసినట్టయితే మనకు మార్క్ అయితే అచ్చు కాగితం లెక్క అనమాట. ఈ విధంగానైతే మనకు కనిపిస్తుంది. అప్పుడు యాజ్ ఇట్ ఈజ్‌గా మనం ఇటు సైడ్ ఉన్న డిజైన్ ఇటు సైడ్ కూడా మనం మార్క్ వేసుకోవచ్చు. ఇలాగనమాట. ఇలా మనం నీట్‌గా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చూసారు కదా! మనకైతే డిజైన్ ఎంత బాగుందో పల్లకిలాగానే అనిపిస్తదండి. మగ్గం వర్క్‌లో వేసిన డిజైన్‌కి అయితే అనిపిస్తది. ఎందుకంటే మనకి ఇప్పుడు మధ్యలో అయితే హోల్ వచ్చేస్తది కానీ ఇలాగనమాట. అయితే ఇప్పుడు మనం ఈ విధంగా మనం మార్క్ అయితే వేసుకున్నాం కదా! ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 32 ఉందండి. నడుము సైజు 32 సైజ్ అయితే ఉన్నదనమాట. ఇలాగ ఆమె కోసం అయితే ఈ నెక్ అయితే ఆళ్ళు చెప్పిన విధంగా నేనైతే ఈ నెక్ అయితే డ్రా చేసుకున్నాను. ఇలా మీరు కుట్టేటప్పుడు అటు ఇటు కదలొద్దంటే ఇలా గుండు పిన్నులైనా ఏదైనా మీ దగ్గర ఏది అవైలబుల్‌లో ఉంటే పిన్నీసులు ఉన్నా సరే, మొండిపోయిన సూదులు ఉంటాయో అలాంటివి అయినా సరే ఇలా పెట్టేసుకోండి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కదలకుండా ఉంటది. అయితే ఏందంటే ఇప్పుడు పెట్టినాం సరే మనం కుట్టు ఎక్కడ వేసుకోవాలని కొంచెం అయితే డౌట్ వస్తది కదా! కుట్టు ఎక్కడ వేయాలంటే మనం ఏం చేస్తాం రౌండ్ గల్లలకైతే కరెక్ట్ గల్ల తీసుకొని దాని పక్క నుంచి పావించి ఎట్లా కుట్టేసుకుంటామో ఇది కూడా అట్లనే కుట్టేసుకోవాలి. మీరు లేదు ఇంకా కొంచెం మనకు వెడల్పు వచ్చేసి ఇంకా దగ్గరికి రావాలంటే మీరు మనం కుట్టు మీదనన్నా వేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ వేసుకున్నాం కదా! మార్కింగ్ మనం మొత్తం డ్రా చేసుకున్నాం కదా డిజైను కరెక్ట్ ఇంకా కొంచెం తక్కువ కావాలంటే దాని మీద వేసుకోవాలి. లేదు ఇంకా వెడల్పు కావాలంటే మన మార్కింగ్ పైకి అంటే బాడీ సైడ్ గల్ల పెద్దగా కావాలంటే మనకుండే బాడీ సైడు నుంచి కుట్టేసుకోవాలి. గల్ల ఇంకా చిన్నగా కావాలంటే గ్యాప్ వచ్చింది కదా! ఆ గ్యాప్ ప్లేస్ నుంచి వెళ్ళి కుట్టేసుకోవాలన్నమాట.
ఇప్పుడు ఇలాగనమాట. ఇప్పుడు నేనైతే చూపించాను కదా, ఈ విధంగా నేనైతే మనకు మార్కింగ్ ఎక్కడ వేసుకున్నానో నేనైతే అక్కడే స్టిచ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం సేమ్ గల్లలకు ఎట్లా కట్ చేస్తామో మన గల్ల డీపుని బట్టి వెడల్పుని బట్టి మనం ఈ విధంగానైతే మార్క్ వేసుకోవాలి. అలాగే మనం కుట్టేటప్పుడు ఏం చేయాలంటే ఒక పాదం అంటే ఒక పావించి ఉంటుంది. ఆ పాదం వెడల్పుతోటి మనం పక్కకని కుట్టేసుకున్నాం అనుకో కొంచెం నెక్ అనేది వెడల్పు అయిపోతుంది. లేదు మనకు కరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా మార్క్ వేసుకున్నామో అట్లనే కుట్టేసుకున్నాం అనుకో మనకు ఈక్వల్గానైతే వస్తుంది అనమాట. ఇలా ఈ విధంగానైతే నేనైతే ఒక పావించి గ్యాప్ తీసుకొని అయితే కుట్టు వేస్తున్నాను. అయితే ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు ఈ డిజైన్ అయితే కుట్టుకుంటున్నాం కదా, ఇలా కుట్టేటప్పుడు స్లోగా మళ్ళీ అందులో మనకు తిరగడం రాదు కదా, రౌండ్ తిరగడం అయితే చాలా వరకు అయితే కొత్త వారికి రాదు కదా. ఇలా తిరగనప్పుడు ఏం చేయాలంటే సూది పైకి ఉండొద్దు, సూది వచ్చేసి క్లాత్లోనే ఉండాలి. టెన్షన్ లావట్టాలి అంతే, టెన్షన్ పైకి అనేసి సూది మాత్రం క్లాత్లోనే ఉండాలి. అలాంటప్పుడే టెన్షన్ లేపి మనం క్రాస్ ఎటు కావాలంటే అటు ఈ విధంగానైతే తింపుకోవాలి. మూలల దగ్గరనైతే కరెక్ట్ చూసుకోండి, ఎందుకంటే ఈ మూలల కన్నా మనకు డిజైన్ అనేది షేప్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా, అందుకని మూలల కాడ కరెక్ట్ చూసుకొని ఇంకొక కుట్టు ఇప్పుడు మనం చేయితోటి దింపితే ఒక కుట్టు ఎంత దూరం పడితే అలా కూడా మూలల కాడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టిరనుకో మీకు మూలల కాడ డిజైన్ అనేది నీట్గా వస్తుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసి నెక్ దగ్గర, షోల్డర్ కింద నెక్ దగ్గర మధ్యలో అయితే ఒక జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ దగ్గర మనకు ఏమవుతుందంటే మీకు ఇది మనకు ఓపెన్ ఉండొద్దు. ఇప్పుడు నేను చూపించిన ప్లేస్లో ఓపెన్ ఉండొద్దు అనుకుంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మధ్యలో కుట్టేసుకొని ఈ క్లాత్ అంతా అందులో నుంచి తీసి, మీకు ఆల్రెడీ ఒక ఇంతకుముందు చిన్నది డ్రాప్ పెట్టి వాటర్ డ్రాప్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసిన వీడియో కూడా ఉండే కదా, ఆ విధంగా తీసుకోవాలన్నమాట. అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆమె ఏమన్నది అసలు డోరీ పెట్టమన్నది, నేను డోరీ వద్దు అన్నా కూడా ఆమె వినలేదు. అయితే అందుకని నేను ఇక్కడ డోరీ పెట్టాలి కాబట్టి మధ్యలోనైతే నేను కుట్టు వేసేటప్పుడే ఇటొక పావించి అటొక పావించి గ్యాప్ ఉంచుకొని అయితే కుట్టు వేసుకున్నాను. ఇప్పుడు నేను మధ్యలో కట్ చేస్తున్నాను చూడండి. మీకు మధ్యలో ఓపెన్ ఉండొద్దంటే మధ్యలో కట్ చేయొద్దు, ఓన్లీ ఈ మధ్యలో ఉంది కదా ఇది పల్లకి మాదిరి డిజైను, ఆ డిజైన్లో కుట్టు వేసుకొని ఈ మిగతా క్లాత్ అంతా ఉల్టా తీసేయాలన్నమాట, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని. అలాంటప్పుడు మనకైతే ఓపెన్ లేకుండా వస్తుంది, మళ్ళీ ఈజీగా కూడా మనం కుట్టుడు కూడా మస్తు అల్కగా అవుతుంది అనమాట. అయితే ఇట్లా మనం కుట్టు వేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఒక పావించు క్లాత్ అయితే మనం ఉంచుకోవాలన్నమాట. పావించు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి కుట్టు పక్కన వచ్చేసి. అయితే ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ చిన్న చిన్న కచకలు పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది రౌండ్లు ఉన్నది కదా, మనకు కట్ వర్క్ లాగా వచ్చేసింది కదా డిజైన్. అయితే ఇలాంటప్పుడు మనం చిన్న చిన్న ఇట్లా కచకలు పెట్టుకున్నాం అనుకో మనకు డిజైన్ అనేది క్లియర్గా తిరుగుతుంది అనమాట. అయితే ఏంటంటే ఈ బ్లౌజ్కి మీరు చూడండి, నేనైతే పేపర్ స్టిఫ్ అలాంటిది అయితే నేను ఏం వేయలేదు, బక్రం లాంటిది అయితే ఏం వేయలేదు. కామన్గా క్లాత్నే ఉల్టా తీసి అయితే కుడుతున్నాను. ఇది కొంచెం ఈజీ అనమాట. ఇక మళ్ళీ ఎందుకంటే కస్టమర్స్ కూడా కొంతమంది డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కాబట్టి వాళ్ళను బట్టి కూడా మనం ఇలా కూడా కుట్టచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు అది తెచ్చామనుకో మనం ఐరన్ చేయాలి, దానికి ఇంకా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ ఫినిషింగ్ బాగుంటుంది, ఇంకా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా. అలా వేసి కుట్టాలన్నా కూడా అది వేరే టైప్లో కుట్టాలి, ఇలానైతే కాదు. కాకపోతే మీరు ఉల్టా వేసి కుట్టాలన్నప్పుడు ఎలాంటి డిజైన్ అయినా ఈ విధంగా కుట్టుకోవచ్చు అనమాట. ఇలా నీట్గా ఫినిషింగ్ మూలల కాడ అన్ని అడ్జస్ట్మెంట్ తీసి ఉల్టా తీసిన తర్వాత మళ్ళీ పక్కనే ఉంచాలి. మనకు ఇప్పుడు సైడ్ నుంచి నేను కుట్టేస్తున్నాను కదా, ఇలాగనమాట. ఒక్క పావించు దూరం నుంచి వేస్తే ఇంకా మంచిగా ఉంటుందండి, మరీ లాస్ట్ నుంచి కాకుండా ఒక పావించు దూరం నుంచి మీరు కనుక కుట్టేసినట్టయితే మనకు డిజైన్ కూడా కరెక్ట్గా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది ఈ డిజైన్. అయితే మీరు కూడా ట్రై చేయండి కొత్త వారైతే. మీకు డౌట్ ఉంటే పెద్ద బ్లౌజుల మీద రాలేదనుకో కనీసం మీరు చిన్న పీసు ఏదన్నా తీసుకున్నారనుకో, ఒక 2 జానలు అంటే ఒక 20x20 ఉన్నదనుకో, అలాంటి క్లాత్ మీద కూడా మీరు ఫస్ట్ ఇలా ట్రై చేసిరంటే మీకు డిజైన్స్ కూడా కుట్టడం ఈజీగా వస్తుంది, అర్థమవుతుంది. అందుకని ఫస్ట్ ఎప్పుడైనా కానీ రాని వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ చిన్న క్లాత్ల మీదనే ట్రై చేయండి, తర్వాత ఇలా డైరెక్ట్ మన కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ లేదంటే ఫస్ట్ మన బ్లౌజ్ మీద ట్రై చేసుకోవాలి. ఇలాగైతే మనకు కొంచెం టెన్షన్ ఉండదు, మళ్ళీ డిజైన్ కూడా ఎక్కడ ఏమైంది మిస్టేక్ అనేది మనకు మన బ్లౌజ్ మీద అయినా కూడా అర్థమవుతుంది కదా. ఇలాగనమాట. మొత్తానికైతే మన డిజైన్ కంప్లీట్ అయ్యిందబ్బా, చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరైనా మీ అక్కలో చెల్లెల్లో ఎవరైనా నేర్చుకునేటోళ్ళు ఉంటే ఈ వీడియో షేర్ చేయండి.
ఇక దానికి పైన ఒక గుండి పెట్టినా కూడా మస్తు కనబడుతుంది. వాళ్ళైతే డోరీ పెట్టమన్నారు, కానీ మీకోసం నేనైతే ఇట్లా ఒక చిన్న గుండి పెట్టి అయితే చూపిస్తా చూడండి. ఇంకా నాకు తెలిసి దీనికి బటన్ పెడితేనే బాగుంటుంది. అందులో మధ్యలో రౌండ్ వచ్చేసి పోట్లీ బాల్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా, మొత్తానికి మన బ్లౌజ్ అయితే ఫినిషింగ్ అయితే అయిపోయింది. నేను ఇంకా డోరీ స్టిచ్ చేయలేదు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సిస్టర్స్. ఓకేనా, కామెంట్ కూడా చేయండి ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా కూడా. చూసారు కదా వీడియో అయితే ఎలా వచ్చింది. బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా మీ సిస్టర్స్ ఉంటే షేర్ కూడా చేయండి. చూసారు కదా లోపల కూడా చాలా ఫినిషింగ్ ఉంది. మన వీడియోలు చాలా ఉన్నాయి చూడండి.